ఈరోజు ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్లో బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వు మంత్రి, నువ్వే ఆ సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈరోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా, మనకు ప్రధానమైన ఆధారము కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ మీదకి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసిన్ మీద ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా చంద్రశేఖరరావు గారు? ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, నల్గొండలో ఎస్ఎల్బిసి, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దేవాదులు కావచ్చు, సమ్మక్క సారలక్క కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేసిండ్రా? ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టినుంటే అసలు లిఫ్టులు లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తితోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదని అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో, వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా, సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించారు. ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలకు టెండర్లు పెండింగ్ ఉన్నాయి.